గొప్ప నాస్తిక ఉద్యమకారుడు, నాస్తిక ఉద్యమానికి తత్వవేత్తగా ఉన్నటువంటి గోరా గారు గాంధీతో ఒక కరెస్పాండెన్స్ మొదలుపెడతారు. నేను మీ ఆశ్రమంలో కొంతకాలం ఉందామనుకుంటున్నాను, మీతో నేను చర్చలు జరుపుదామనుకుంటున్నాను. కానీ వాళ్ళు 6 నెలల పాటు చర్చించుకుంటారు. అది ఎంత సుదీర్ఘమైన చర్చ అంటే తర్వాత గోరా గారు తను గాంధీ కలిసి మాట్లాడుకున్న చర్చలన్నింటి కూడా ఒక చిన్న బుక్లెట్గా, ఒక 80 పేజీల బుక్లెట్గా వేశారు. తర్వాత చాలా అద్భుతమైన పుస్తకం, చాలా చర్చలు ఉంటాయి దాంట్లో. అంతా అయిన తర్వాత అప్పుడు గాంధీ ఏమంటాడంటే, ఓకే, నాస్తికులు కూడా మంచి పని చేస్తారు, దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం ముఖ్యం కాదు, ఇప్పటిదాకా నేను గాడ్ ఈజ్ ట్రూత్ అనుకుంటున్నాను, కానీ మీ అనేక చర్చల ద్వారా నేను నా స్టేట్మెంట్ని మార్చుకుంటున్నాను, అది ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్ నుంచి ట్రూత్ ఈజ్ గాడ్ అంటే నేను సత్యాన్ని భగవంతుడి కంటే ఉన్నత స్థితిలో పెడుతున్నాను. అప్పటిదాకా నాకు భగవంతుడు ఉన్న స్థితిలో ఉండి సత్యం అనేది భగవంతుడి యొక్క కాన్సెప్ట్లో భాగంగా ఉండేది. ఇప్పుడు సత్యం ప్రధాన పాత్ర తీసుకొని భగవంతుడిని నేను సెకండరీ స్టేజ్లో పెడుతున్నాను. సత్యం గనక ఒకవేళ భగవంతుడు లేడు అని రుజువు చేస్తే నేను దాన్ని ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాను. అట్లాగే సత్యం అనేది ఈ సత్యం అనే కాన్సెప్ట్ ఈ సమయంలో విపరీతమైనటువంటి మార్పులకు లోనవుతుంది. ఒకవేళ సత్యం అనేది కనుక నేను చేస్తున్న పోరాటం తప్పు నిరూపిస్తే నేను ఆ పోరాటాన్ని కూడా మానేయడానికి రెడీగా ఉంటాను అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇది గాంధీ సత్యానికి తీసుకున్నటువంటి అత్యంత విచిత్రమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పు.